ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ వ్యూహం తెరపైకి వస్తుందో చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జగన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ ఏకంగా సిబిఐ విచారణకు లోకేష్ రాజీనామాకు పట్టుబడుతోంది. ఇంతకే డిఎస్సి వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? లోకేష్ ను ప్రధాన టార్గెట్ గా ఎంచుకోవడం వెనుక జగన్ వేసిన సరికొత్త వ్యూహం ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శల శైలిని గమనిస్తే ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ప్రధాన టార్గెట్ ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. బహిరంగ సభలైనా ప్రెస్ మీట్లైనా జగన్ నోటి వెంట ఎక్కువగా చంద్రబాబు పేరే వినిపిస్తోంది. పార్టీలోని ఇతర నేతలను ఆయన పెద్దగా పరిగణలోకి తీసుకోరని, ఎవరినీ తనకు సమవుజ్జీలుగా భావించరని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో వైసీపీ వ్యూహంలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. జగన్ విమర్శల దాడిలో చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన నాయకుడు లోకేష్ అన్న సంకేతాలు బలంగా వెళ్తున్న నేపథ్యంలోనే వైసీపీ అధినాయకత్వం ఈ విధంగా తమ పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ ను నేరుగా టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ భవిష్యత్ నాయకత్వాన్ని బలహీనపరిచే వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి 2025 అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించారు. 2025 ఆగస్టు 11న ఈ మెగా డిఎస్సి తుది ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి దాదాపు ఏడాది కాలంగా విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. అంతా సాఫీగా జరిగిపోయిందని భావిస్తున్న తరుణంలో వైసీపీ అనూహ్యంగా ఈ డిఎస్సి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారంపై కాక్రోజ్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఉద్యమించిన ప్రస్తుత పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. అదే తరహాలో ఏపీలో మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమాల స్ఫూర్తితో నిరసనలకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసిందని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మెగా డిఎస్సిలో భారీ ఎత్తున పేపర్ లీకేజీలు జరిగాయని, కనీస పారదర్శకత లేకుండా వ్యవహరించారని మండిపడుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని, రోస్టర్ విధానాన్ని సైతం పక్కదారి పట్టించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వివాదాన్ని రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మెగా డిఎస్సి అక్రమాలపై వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. లోక్సభలో మద్దిల గురుమూర్తి, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని బలంగా వినిపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే కాలపరిమితితో కూడిన స్వతంత్ర దర్యాప్తు లేదంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా తిప్పికొడుతోంది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సిని నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా 16,000 ఉపాధ్యాయ పోస్టులను అర్హులైన అభ్యర్థులతోనే భర్తీ చేశామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ పారదర్శకతకు న్యాయస్థానాలు సైతం క్లీన్ చిట్టిచ్చాయని అధికార పక్షం బలంగా వాదిస్తోంది. మెగా డిఎస్సి నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైసీపీకి చెందిన కొందరు వేసిన పిటిషన్లను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని వారు పదే పదే గుర్తు చేస్తున్నారు. కోర్టులు సైతం ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన తర్వాత కూడా ఈ అంశాన్ని రాద్ధాంతం చేయడం వెనుక వైసీపీ రాజకీయ దురుద్దేశం దాగి ఉందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే వైసీపీ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అధికార పక్షం మండిపడుతోంది.
ఇంతకాలం కేవలం వైసీపీ ముఖ్య నేతలు, అధికార ప్రతినిధుల ద్వారానే డీఎస్సీ వ్యవహారంపై విమర్శలు చేయించిన పార్టీ అధినాయకత్వం ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగింది. గతంలో ఒక ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని పైపైన ప్రస్తావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా నేరుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తెరపైకి వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ఖాతా ద్వారా జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది మెగా డీఎస్సీ కాదని, రాష్ట్రంలోని దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేసిన మెగా స్కామ్ అని ఆయన అభివర్ణించారు. నిరుద్యోగ యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన తన పోస్టులో డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే డీఎస్సీ వ్యవహారాన్ని ఒక అస్త్రంగా మలుచుకుని నారా లోకేష్ను ప్రధాన ముద్దాయిగా నిలబెట్టేందుకు వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. లోకేష్ రాజీనామా డిమాండ్తో అధికార కూటమిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.